ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అంజనీస్ ఛానల్. ఈ రోజు మనం చిత్రగుప్తుడి నోము గురించి తెలుసుకుంటామండి. అయితే ఈ చిత్రగుప్తుడి నోము ఎందుకు పడతారు, ఎప్పుడు పడతారు, ఇంకా నోము కథ ఏంటి అనే దాని గురించి పూర్తి వివరాలు ఇవ్వబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఆంధ్రప్రదేశ్లోని మేము చేసుకునే విధానంగా నేను చెప్తున్నాను కాబట్టి మీరు అటుపక్క వాళ్ళు ఎలా చేస్తారో అనేది నాకు తెలియదండి. మేమైతే ఏ రకంగా చేసుకుంటామో అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఈ నోములు ఎందుకు పడతారు అని అంటే మనకుండే బాధలు తొలగిపోవడానికి, ఇంకా మన కోరికలు నెరవేరడానికి, సౌభాగ్యవతిగా ఉండడానికి ఈ నోములు అనేవి పడుతూ ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోములు అనేవి పట్టుకోవచ్చు. కొన్ని నియమాలు ఉంటాయండి. ఆ నియమాలు పాటిస్తూ మనం నోములు పట్టినట్లయితే మనకి ఎటువంటి కీడు అనేది జరగదు. ఆ నియమాలు పాటించకుండా నోములు పట్టి నోములు చేస్తున్నట్లయితే వారికి మటుకు కీడు జరుగుతుందండి. అందుకని భయపడి చాలా మంది నోముల జోలికి వెళ్ళరనమాట. చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. ఈ కాలం పిల్లలకైతే అసలు నోములు అంటే ఏంటో కూడా తెలీదు. అయితే మనకి దానికి సంబంధించి నేను ఆల్రెడీ చాలా నోములు చేశానండి. నోము కథలు అని చెప్పి ఇలా స్త్రీల నోము కథలు అని బుక్ ఉంటుంది. ఈ బుక్ కొనుక్కున్నట్లయితే ఇందులోని ప్రతి ఒక్క నోము గురించి కూడా వివరంగా రాసి ఉంటుంది అనమాట. అయితే ప్రత్యేకంగా ఈ చిత్రగుప్తుడి నోము గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఏ స్త్రీ అయినా నోము పట్టేటప్పుడు ముందుగా చిత్రగుప్తుడి నోము పట్టడం అనేది జరుగుతుందనమాట మా వైపు. ఎందుకంటే చిత్రగుప్తుల వారు ముందు అతని చిట్టాలో రాస్తారంట. మనం ఏ పుణ్యం చేసినా కూడా అది అతని చిట్టాలో రాయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చిత్రగుప్తుడు నోము పట్టిన తర్వాత మిగతా నోములన్నీ కూడా పట్టినట్లయితే ఆయన చిట్టాలో రాస్తాడంట. మనం ఎన్ని నోములు పట్టాము, ఎంత పుణ్యాన్ని తెచ్చుకున్నాము అనే దాని గురించి. అయితే అందుకని ముందుగా ఈ చిత్రగుప్తుడి నోము పట్టడం అనేది జరుగుతుంది. అయితే చిత్రగుప్తునికి సంబంధించి ఒక కథ అయితే ఉంటుందండి. ఆ కథని చదువుకుంటూ ఈ చిత్రగుప్తుడి నోము పట్టడం అనేది జరుగుతుందన్నమాట. సంవత్సరంలోని కేవలం 2 పర్వదినాల్లోని ఈ నోములు పట్టడం అనేది జరుగుతుందండి. ఒకసారి వారు 5 అనుకొని, లేదంటే 8 ఈ రకంగా ఒక సంఖ్య ఉంటుందన్నమాట. ఆ సంఖ్యల్లోని నోములు అనేవి పడుతూ ఉంటారు. కొంతమంది 16 నోములు పడతారు, కొంతమంది 5 నోములే పడుతూ ఉంటారు. ఇలా వారి క్యాపబిలిటీని బట్టి నోములు అనేవి పడుతూ ఉంటారనమాట. ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్న పనులే. కాకపోతే ఈ నోములు పట్టడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందండి. నోము పట్టే వాళ్ళు తప్పనిసరిగా నియమాలు అనేవి పాటించాలి. అయితే ఇప్పుడు ముందు మనం చిత్రగుప్తుడి నోము దాని యొక్క కథని గురించి తెలుసుకుందాము. అయితే ఈ నోములు సంవత్సరంలో 2 పర్వదినాల్లో పడుతూ ఉంటారు. అది మొదటిది వచ్చి సప్తమి అండి. రథసప్తమి రోజున నోములు పట్టడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే రెండవది వచ్చి శివరాత్రి రోజున నోములు పడుతూ ఉంటారు. ఈ 2 రోజులు మాత్రమే నోములకి పట్టడానికి మంచి రోజులుగా భావిస్తూ ఉంటారు. ఎక్కువ మంది శివరాత్రి రోజుల్లోనే పడుతూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు మనం నోము కథ గురించి తెలుసుకుందామండి. ఎన్నో కల్పాల పూర్వము సూర్యవంశంలోని చిత్రుడు అనే ఒక ఆయన జన్మించాడంట. అతను గొప్ప రాజు అండి. అయితే ఆయన ప్రతి నిత్యము కూడాను సూర్య భగవాన్ని ఆరాధిస్తూ ఉండేవారు. గొప్ప సూర్య భక్తుడు అనమాట. అయితే అతని భక్తికి మెచ్చి ఒకానొక సందర్భంలోని సూర్యుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి, ఓ చిత్ర, నీకు ఏం కోరిక కావాలో కోరుకో అని అడిగగా ఆ చిత్రుడు ఈ రకంగా చెప్తాడండి. స్వామి, నేను గుప్తంగా అందరి విషయాలు కూడా తెలుసుకొని వారి పాప పుణ్యాలన్నీ కూడా తెలుసుకునే ఒక జ్ఞానాన్ని ప్రసాదించండి నాకు అని అడుగుతాడు. అలాగే నీ దగ్గర ఏదైనా నాకు పని అప్పగించు అని అడిగితే అప్పుడు సూర్యుల వారు ఈ రకంగా అన్నారట. నీకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించగలను కానీ ఇప్పట్లో నీకేమీ నేను పనిని ఇవ్వలేనయ్యా, తర్వాత చూద్దాము కొంతకాలం గడిచాక అని చెప్పి సూర్యుల వారు అంతర్ధానం అయిపోతారు. అయితే అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకానొక సమయంలోని యమధర్మరాజు తన పాపుల చిట్టాలని తను చూసుకోలేక, పాపులు పెరిగిపోతున్నారు, విపరీతంగా జనం పెరిగిపోతున్నారు, పాపులు పెరిగిపోతున్నారు, ప్రతి ఒక్కరూ అవినీతి మార్గాన పడుతున్నారు. అయితే అలా ఆ పాపుల చిట్టాలని నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఒకానొక సమయంలోని తన తండ్రి అయిన సూర్యుల వద్దకు వెళ్ళి ఈ రకంగా విన్నవించుకున్నాడట. నేను ఈ పాపుల చిట్టాలని వెయ్యలేకపోతున్నాను, నాకు చాలా కష్టంగా ఉంటుంది, పాపులు రోజు రోజుకి పెరిగిపోవడం అనేది జరుగుతుంది, నాకు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పోతుంది, నాకంటూ ఎవరైనా ఒక సహాయకుడిని నియమించుకోవాలని అనుకుంటున్నాను, అతను పాపుల చిట్టాలని త్వరగా వేయగలిగే విధంగా ఉండాలి, అలాగే ఎటువంటి పక్షపాతం లేకుండా ఉండాలి, వారి పాపపుణ్యాన్ని గుప్తంగా వారు తెలుసుకునేటట్టు ఉండాలి అని అడిగారట.
అయితే ఆ సమయంలో సూర్యునికి ఈ చిత్రుడు గుర్తుకు వస్తాడు. అయితే సరే నాయన, చిత్రుడు అని ఇలా నా గొప్ప భక్తుడు ఉన్నాడు, ఆయన ఎటువంటి పక్షపాతం లేకుండా పాపులను చిట్టాలని ఎంతో సులువుగా వేయగలడు, ఇంకా ధర్మంగా పోతాడు, అతను ఒక గొప్ప రాజు అని చెప్పగానే యమధర్మరాజు సరేనంటూ ఆ చిత్రుని దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అదే సమయంలోని చిత్రుని యొక్క అక్క చెల్లెళ్ళు అక్కడికి వచ్చి చిత్రునికి కట్టుకట్టని బుట్టలోని, అంటే ఒక బుట్టకి పైన కట్టు అనేది ఉండదండి, అలాంటి కట్టుకట్టని బుట్టలు అమ్ముతూ ఉంటారనమాట. ఆ బుట్టలోని 5 కుంచాల ఎడ్లు తొక్కని ధాన్యం అంటే ఇస్తారండి. 5 కుంచాలంటే 15 కేజీలు మనం ఆ ధాన్యం తీసుకొని అందులో వేయాలి. ఆ బుట్టలోని వేసిన తర్వాత దానిపైన ఒక పట్టు బట్టని కప్పి దానిపైన గుమ్మడికాయని పెట్టి ఇరువైపులా ఒకవైపు గంటాన్ని మరొక వైపు పలకాన్ని పెట్టి బంగారు కంఠాన్ని వెండి పలకాన్ని పెట్టి అలాగే ఒక ప్రమిద పెడతారండి. వెండి ప్రమిదలోని బంగారు ఒత్తు వేసి అది దానిపైన తాంబూలం పెట్టి లెక్కలు వేసే పంతులకి కానీ లేదంటే అన్నదమ్ములకి కానీ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. ఆయన అక్క చెల్లెళ్ళు వచ్చి ప్రతి సంవత్సరం కూడాను మా ధాన్యము మేము చేసే పనులు అన్నీ కూడా నీకు చెప్పి దీనిపైన ఈ పలకం పైన రాయించుకొని వెళ్తూ ఉంటాం కదా, ఈ సంవత్సరం కూడా తీసుకువచ్చాము, అందుకో నాయన అని వచ్చేసరికి శుచి అయి వస్తాను అని చెప్పి ఆయన సముద్ర తీరానికి వచ్చేసరికి అక్కడికి యమధర్మరాజు రావడం అనేది జరుగుతుంది. అతను ఏ రకంగా ఉన్నాడో ఆ శరీరంతోనే ఆ యమధర్మరాజు అతన్ని తీసుకువెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వారి అక్క చెల్లెళ్ళు మనకు తన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అలా వెళ్ళిన చిత్రునికి అసంతృప్తి అనేది కలుగుతూ ఉంటుంది. అలా అసంతృప్తి చెందిన చిత్రుని చూసి ఒకానొక సందర్భంలోని సూర్యుల వారు అలాగే యమధర్మరాజు అడుగుతారనమాట, నీకు నచ్చిన పదవినే కదయ్యా మేము ఇచ్చాము, అయినా కూడా నువ్వెందుకు అంత అసంతృప్తిగా ఉన్నావు అని అడిగితే, నేను గొప్ప రాజుని, అలాంటిది నేను ఇలా లెక్కలు వేసుకోవడం ఏంటి, నేను అందరి విషయాలు కూడాను గుప్తంగా ఉండి తెలుసుకోవాలనుకున్నాను, ఇంకా అలాగే నేను ఒక గొప్ప పదవిలో ఉండాలనుకున్నాను, నేను ఎవరి అజమాయిషీలో ఉండకూడదు అని అనుకున్నాను, నాకు ఇలాంటి పదవి వచ్చిందేంటి అని అంటే దానికి సమాధానంగా యమధర్మరాజు ఈ రకంగా చెప్పారట. ఇక్కడ యమధర్మరాజు నేనైనప్పటికీ పాపుల కర్మలు పుణ్యఫలాలు అన్నీ కూడాను నీవేనయ్యా, నువ్వు ఎవరు తప్పు చేశారు, ఎవరు పాపి అని అంటే వారికి శిక్ష వేస్తాను, ఎవరు మంచివారు అంటే వారికి మంచిగానే చూస్తాను, అంతేగాని నీ మీద నేను అజమాయిషీ చేయను అని చెప్తాడు. దాంతో పాటుగా తన అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తన కోసం ఎదురు చూస్తున్నారు, నేను ప్రతి సంవత్సరం కూడాను వారి దగ్గర నుంచి ఈ రకంగా తీసుకోవడం అనేది జరుగుతుంది, మరి ఈ సంవత్సరం నన్ను ఇక్కడికి తీసుకువచ్చేసావు, వారు నా కోసం ఎదురు చూస్తున్నారు, ఎలాగయ్యా అని అడిగితే, అయితే ఈసారి వెళ్ళి నువ్వు ఆ కానుకలన్నీ కూడా తెచ్చుకోవయ్యా, వచ్చేసారి నుంచి నీకు బదులుగా లెక్కలు వేసే బ్రాహ్మణులకు కానీ నీకు ఇచ్చినట్టుగా ఈ కానుకలన్నీ కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్తాడట సూర్యుడు. ఇంకా ఇక మీదట నుంచి నీ పేరు మీద ఒక నోము అనేది వస్తుంది, ఆ నోముని ఎవరైతే పడతారో అటువంటి వారికి ఎటువంటి లోటు లేకుండా జీవితాంతం కూడా ఉంటారు, అలాగే వారు చనిపోయిన తర్వాత కూడాను వారు స్వర్గానికే వెళ్తారు కానీ నరకపు ఛాయలకి వెళ్ళరు, నరకాన్ని చవి చూడరు అని వరం ఇస్తాడట. అయితే నీ నోమును ఎవరైతే ముందుగా పట్టి నీ నోముని చేస్తారో అటువంటి వారు మిగతా నోములు పట్టకపోయినా కూడా వారికి మంచి అనేది జరుగుతుంది అని చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ నోములు పట్టడం అనేది జరుగుతుందండి. అయితే ఈ నోములు పట్టేటప్పుడు ఉద్యాపనలు కూడా ఉంటాయండి. దీనికి సంబంధించిన ఉద్యాపనలు కూడా ఈ పుస్తకంలోనే ఉంటాయన్నమాట క్లియర్గాను. అయితే ఇప్పుడు మనం ఈ నోము గురించి తెలుసుకున్నాం కదా, చిత్రగుప్తుడి నోము గుప్తంగా మన పాపాలని పుణ్యాన్ని లెక్కలు వేస్తాడు కాబట్టి ఆయనకి చిత్రగుప్తుడు అనే నామం వచ్చిందండి. అలాగే ఇక మీదట నుంచి నా పేరుతో నిన్ను పిలవడం జరుగుతుందయ్యా, నాతో సమానంగా నిన్ను కొలుస్తారు అని చిత్రగుప్తుడు వారికి సూర్య భగవానుడు వరం ఇచ్చాడట. అలా అందుకనే కొంతమంది చిత్రాదిత్యుడు, చిత్రబాణుడు అని కూడా స్వామివారిని పిలవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ నోముతో పాటు మిగతా నోములు కూడా పడుతూ ఉంటారు. అయితే ముందుగా ఎవరైతే కొత్తగా చేస్తున్నారో అటువంటి వాళ్ళు చిత్రగుప్తుడి నోమునే ముందుగా పట్టుకుంటారనమాట. ఇందాకలో మనం అనుకున్నట్టు ఒకలు కట్టని బుట్టని తెచ్చుకొని దానిలోని 15 కుంచాల ఎడ్లు తొక్కని ధాన్యం పోసి దానిపైన
ఆ, వస్త్రాన్ని కప్పాలండి, పంచిని కప్పాలండి. కప్పిన తర్వాత దానిపైన గుమ్మడికాయని పెడతారు. చక్కగా మంచి గుమ్మడికాయని తీసుకొచ్చి, తీపి గుమ్మడికాయని దాన్ని పెట్టి ఇరువైపులా కూడాను ఒకవైపు గంటం అంటే ఇస్తారండి. మనకి బంగారం షాపుల్లోని నోము పడుతున్నాము, ఇలా చిత్రగుప్తుడి నోముకి కావలసిన ఐటమ్స్ అని చెప్తే ఇస్తారండి. గంటం ఉంటుంది, అంటే పెన్ అన్నమాట. గంటం ఒకటి, ఇంకా అలాగే చిట్టాలు రాయడానికి ఒక రేకుని ఇస్తారండి. ఆ వెండి రేకు, బంగారు గంటము, నెక్స్ట్ ఒక వెండి ప్రమిద, దానిలోని బంగారు తీగ, వెండి తీగ రెండు కలిపి చుట్టూ కూడాను వెండి తీగ ఇంకా బంగారు తీగను కూడా కడతారండి. నేను చేసేటప్పుడు అయితే అవన్నీ కూడా చేసుకున్నాను అనమాట. ఇంకా ఒక పెద్ద అరటిపళ్ళు తెచ్చుకోవాలి. ఇంకా అలాగే అవి కూడా దానిపైన పెట్టి వెలిగించి మనం పంతులు గారికి కానీ లేదంటే మన అన్నదమ్ముడికి కానీ అది అలాగా మనం దానం చెయ్యాలండి. అయితే మన చేత సంకల్పం చెప్పించి ఈ నోములు పట్టించి నెక్స్ట్ అక్షింతలు కల్పిస్తారండి. అక్షింతలు సంవత్సరం పొడుగునా మనం అక్షింతలు తలపైన వేసుకోవాలన్నమాట. ప్రతి నిత్యము కూడా పూజ చేస్తాం కదా, పూజ చేసేటప్పుడు తలపైన వేసుకోవాలి. అలాగే ఒక్కొక్క నోముకి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. నోములు పట్టిన వారికి ప్రతిరోజు కూడాను తాంబూలం ఇచ్చుకోవడం అనేది ఉంటుంది. అయితే నేను చేసేటప్పుడు ఇవన్నీ కూడా చేశాను, పంతులు గారికి ఇచ్చుకున్నాను దానాలు అవన్నీ కూడాను. అలాగే చాలా నోములు ఉంటాయి అన్నమాట. లక్షవత్తుల నోము ఉంటుంది, నెక్స్ట్ అక్షయ బొండాల నోము ఉంటుంది, గాజుల గౌరి నోము ఉంటుంది, గడప గౌరి నోము, పసుపు కుంకాల నోము, చాలా ఉంటాయండి. ప్రతిరోజు కూడా చేసుకోవాలి. అయితే ప్రతిరోజు కూడా కథలు చదివి అక్షతలు అనేవి వేసుకోవాలన్నమాట. మనకి అయ్యవారు వస్తారు కదా, వారే మన దగ్గరుండి ఆ నోము చేసే ముందు, సంకల్పం చెప్పే ముందు మన చేత అక్షతలు కలిపిస్తారు. ఈ కథ చెప్తున్నంతసేపు కూడా మనం అక్షతలు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అక్షతలన్నీ కూడాను ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ప్రతిరోజు కూడా ఆ కథ చెప్పుకొని అక్షతలు అనేవి వేసుకోవాలి. మీరు ఉద్యాపనలు చేసేటప్పుడు తప్పనిసరిగా నాన్ వెజ్ తినకూడదు, తలకు స్నానం చేయాలి, ఒంటిపూట చేయాలి, లేదా అంటే ఉపవాసం చేయాలి, ఇంకా అలాగే బ్రహ్మచర్యం పాటించాలండి. ఇవి నియమాలు అనమాట. ఇంకా చాలా ఉంటాయి నియమాలన్నీ కూడాను. అవన్నీ చేస్తూ మనం ఈ నోములు పట్టినట్లయితే చాలా మంచిగా జరుగుతుందండి. ఒక్కసారి మీకు ఆ నోము పట్టిన తర్వాత మీరు రిజల్ట్ చూసినట్లయితే మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా మళ్ళీ పట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. నోముల గురించి తెలియని వాళ్ళు అవహేళన చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ కూడా కొంచెం విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి అనమాట. ఒకసారి ఎవరైతే నోము పట్టి అది పూర్తిగా చేస్తారో వారికి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. నేనైతే అక్షయ బొండాలు చేశాను. అక్షయ బొండాలకు సంబంధించి మనకి ఒక చిన్న పాట ఉంటుందన్నమాట. ప్రతిదానికి ఒక్కొక్క కథ ఉంటుంది, లేదా అంటే ఒక్కొక్క పాట ఉంటుంది. ముందుగానే ఉంటుందండి అక్షయ బొండాల నోము అని చెప్పేసి. రెండోది అనమాట, ఇదిగో చూడండి, ఈ రకంగా ఉంటుంది. చిన్న పాటే, అక్షయ బొండాలు నోము నోచిన సతికి అని చెప్పి చిన్న పాట ఉంటుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందనే చేశాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దీనికి సంబంధించి ఇంకా నోముల గురించి ఏమైనా కావాలి అని అంటే మీరు తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి, ఇక్కడ కూడా కామెంట్ చేయండి. నేను నోములకు సంబంధించి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎలా చేసుకుంటాం అనేది కూడా చూపిస్తాను. నాకు వీలైనట్లయితే నేను కూడా ఈ సంవత్సరం మళ్ళీ కొన్ని నోములు పట్టాలనుకుంటున్నాను. అవి పట్టేటప్పుడు అంటే మళ్ళీ సంకల్పం చెప్పుకొని నేను చేసేటప్పుడు మీకు అవి కూడా రికార్డ్ చేసి చూపిస్తానండి. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఆ దేవుని అనుగ్రహం మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.